సేమ్ క్వశ్చన్. నాకు వచ్చి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అన్నిటికన్నా మంచిదంటే గ్రేస్ గురించి, యాక్టింగ్ గురించి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నాకు అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నా లాంటి ఆర్టిస్ట్ ఎస్పెషలీ యాజ్ అ తెలుగు యాక్టర్ ప్రతి సినిమాతో నేను ప్రూవ్ చేసుకోవాలి. కొంతమందికి 1-2 సినిమాలు ప్రూవ్ చేసుకుంటే చాలు. నాకు అలా ఎప్పుడూ జరగలేదు. నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమా నాకు పోరాటమే. ఒక్క సినిమాలో తగ్గినా సరే మళ్ళీ నా మొహం ఎవరు చూడటం. సో ప్రతి సినిమాతో ప్రూవ్ చేసుకుంటూ రావాలి, ప్రతి సినిమాతోని నిలబెట్టుకుంటూ రావాలి. సో నా కెరియర్లోని బెస్ట్ లుక్ అన్నారు, చూడటానికి కూడా ద బెస్ట్ లుక్ అని. సో త్రూ ద ఇయర్స్, ఈవెన్ దో లేటెస్ట్గా వచ్చి ఇప్పుడు లుక్స్ వైజ్ ఇంకా బెటర్, అన్నిటికంటే బెటర్ లుక్ ఉందన్నది డెఫినెట్లీ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ యాజ్ అ ఫీమేల్ ఆర్టిస్ట్. సెకండ్, ఆ గ్రేస్ యాక్టింగ్ నుంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. శ్రీధర్ సార్, సో కంగ్రాచులేషన్స్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. సో అంటే 3.35 వినబడుతుందా? వినిపిస్తుంది సార్. 3.53 crores లాస్ట్ వీక్ వరకు, లైక్ లాస్ట్ వీక్ ఫస్ట్ వీకెండ్. సో అంటే 3 days, Friday, Saturday, Sunday. సో మండేలో ఉంది సార్ ఫుట్ ఫాల్స్ అనేవి. జనరల్గా ఎంత పెద్ద సినిమాకైనా, ఎంత సక్సెస్ఫుల్ సినిమాకైనా మండే ఫుట్ ఫాల్స్ తక్కువ ఉంటాయి. ఫ్రైడే, సాటర్డే, సండే ఎక్కువ ఉంటాయి, మండే తక్కువ ఉంటాయి. మళ్ళీ ఫ్రైడే, సాటర్డే, సండే మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనమాట. కొంచెం ఫుట్ ఫాల్స్ తగ్గినాయి, బట్ వెరీ గుడ్. అంటే మండే స్టాండర్డ్స్కి వీఆర్ అప్ టు ద మార్క్. యా. సో వాట్ కైండ్ ఆఫ్ నెంబర్స్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్? టోటల్గా ఐ థింక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 6.5 crores గ్రాస్ అండి. ఒక చిన్న సినిమా చాలా పెద్ద నంబర్ అది యాక్చువల్లీ. బై నెక్స్ట్ వీకెండ్, నెక్స్ట్ సండే కల్లా ఆ నెంబర్ టచ్ అవుతాం, 6.5 అలా. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళ మీదే కదా మేజర్ ఫిల్మ్ ఇదంతా. సో బయట టాపిక్స్ కూడా జరుగుతున్నాయి కదా, సాఫ్ట్వేర్ అబ్బాయికి పిల్లని ఇవ్వాలా లేదా ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ సినిమా చూసిన తర్వాత సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమైనా తీసుకున్నారు? సో బేసికలీ అండి, సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి యూఎస్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, మంచి రెస్పాన్స్ ఉందండి. రివ్యూస్ చూస్తే మీరు బాగా నవ్వుతూ చాలా బాగుంది. మేము బయట తీసుకున్నటువంటి బైట్స్ కూడా సాఫ్ట్వేర్కి చాలా బాగా కనెక్ట్ అయింది. అదేవిధంగా కామన్ పబ్లిక్ కూడా, ఎందుకంటే కొంచెము హాస్యభరితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీయడం వల్ల, రైట్, అన్ని ఏజ్ గ్రూప్స్కి కూడా ఎలాంటి అశ్లీలత లేక చేయడం వల్ల బాగా కనెక్ట్ అయింది మూవీ. సో మా పార్ట్నర్ శ్రీధర్ కూడా దాని మీద ఒక మాట చెప్తారు. సో బేసికలీ అంటే సాఫ్ట్వేర్ అనే పర్టికులర్గా మేము పాయింట్అవుట్ చేయలేదు, టు బి వెరీ హానెస్ట్. అంటే ఇప్పుడు వర్కింగ్ క్లాస్, బేసికలీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో వర్కింగ్ క్లాస్ మన లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది. సో ఇట్ అప్లైస్ టు ఎవ్రీ వన్. ఇన్ఫ్యాక్ట్ పిచ్చి లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ జంక్ తింటున్నాం, సిగరెట్లు తాగుతున్నాం, మందు తాగుతున్నారు. ఇవన్నీ తాగిన తర్వాత హెల్త్ ఎలా ఉంటుంది చెప్పండి. సో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రసంగంలో అదే చెప్తున్నారు కదా, లైఫ్ స్టైల్ అని. ఆయన ఎప్పుడు ప్రమోట్ చేస్తున్నారు యాక్చువల్గా. ఏంటి, సంతానం ఎక్కువ కనండి, మన భారతదేశం యంగ్ ఇండియా ఉండాలి, ఎక్కువ మందిని కనండి అని ప్రమోట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా డెరైవ్డ్ స్టేట్మెంట్ ఏంటంటే గుడ్ హెల్త్, అంటే లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలి, హెల్త్ కాపాడు. ఒక చీఫ్ మినిస్టర్గా తన ఆల్మోస్ట్ ప్రతి ప్రసంగంలో హీఈస్ మెన్షనింగ్ అబౌట్ హెల్త్ అనమాట. సో సంతాన ప్రాప్తిరస్తు మూవీ కూడా కోర్ పాయింట్ డెరివేటివ్ ఆఫ్ వాట్ హీ సేస్ యాక్చువల్లీ, టు బి వెరీ హానెస్ట్. సో డెరివేటివ్ కంప్లీట్, అంటే బాటమ్ లైన్ చూస్తే హ్యావ్ గుడ్ లైఫ్ స్టైల్ అంతే. సో ఇట్ సాల్వ్స్ ఎవ్రీథింగ్.